హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి బ్లాగ్స్. ఈరోజు నేను మిల్ మేకర్ కర్రీ అయితే చేస్తున్నానండి. దానికోసం నేను కప్పు మిల్ మేకర్ తీసుకున్నాను. దాంట్లో హాట్ వాటర్ వేసేసుకుని కొద్దిసేపు నానబెట్టేసుకుందాం. ఈలోపు మనం కర్రీకి మసాలా ప్రిపేర్ చేసుకుందాము. బిర్యానీ ఆకు, స్టార్ ఫ్లేవరు, చెక్క, లవంగం, మిరియాలు, యాలక్కాయ వేసుకుంటున్నా. అలాగే కొంచెం జీడిపప్పు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ధనియాలు వేసుకుంటున్నా. అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ కూడా వేసుకుందాము. గ్రైండ్ చేసుకుందాం. నేను దీంట్లో ఉల్లిపాయలు కూడా వేసానండి. ఆ క్లిప్ అయితే మిస్ అయింది. అలాగే శుభ్రంగా పిండేసుకుని దీంట్లో ఒక ప్లేట్లో తీసుకుందామండి మిల్ మేకర్లన్నీ. దాంట్లో ఉప్పు, కారం, పసుపు వేసుకుని చక్కగా కోటింగ్ చేసుకుందాం. దీనికి ఇట్లా కలుపుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుందండి. అలా కలిపేసుకుని పొయ్యి మీద బాండి పెట్టేసుకుని తగినంత ఆయిల్ వేసుకుని ఈ కలుపుకున్న మిశ్రమం ఏదైతే ఉందో మిల్ మేకర్ది ఇది ఇందులో వేసుకుని ఒక 5 నిమిషాల పాటు చక్కగా వేయించేసుకుందాము. చూడండి, మొత్తం వేసేస్తున్నాను. వీటిని బాగా వేయించుకుందాం. మరి కరకరలాడేటట్టు అవసరం లేదండి, కొంచెం వేయించుకుంటే చాలు. ఎందుకంటే కర్రీకి టేస్ట్ ఇలా వేయించుకుంటే చాలా బాగుంటుంది. మొత్తం అన్నీ తీసేసుకుందాము. ఇప్పుడు అదే ఆయిల్లో ఒక చెక్క, 2 లవంగాలు, యాలక్కాయ, బిర్యానీ ఆకు వేసుకుని దీంట్లోనే మనం పట్టుకున్న మసాలా ముద్ద ఏదైతే ఉందో అది వేసేసుకుని వేయించేసుకుందాం. కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించేసుకుందాము దీన్ని. దీంట్లోనే ఒక పెద్ద టమాటా తీసుకున్నానండి. దాన్ని కూడా మిక్సీ పట్టేసుకున్నాను. అది కూడా ఇందులో వేసేసుకుని ఆ పేస్ట్ని కూడా మొత్తం పచ్చివాసన పోయేదాకా వేయించేసుకుందాం. చూడండి, వేసేసుకున్నాను. వీటన్నిటిని బాగా వేయించుకుందాం. దీంట్లోనే ఒక 2 పచ్చిమిర్చి చక్కగా చీలికలు కోసేసుకుని వేసుకోండి. దీన్ని కూడా మొత్తం వేయించేసుకుని ఇందులోనే పసుపు, కారం, ఉప్పు వేసేసుకుందాము. ఇందాక మనం దాంట్లో ఉప్పు, కారం, పసుపు వేసుకున్నాం కదా, చూసుకుని వేసుకోండి. లేకపోతే కారం ఎక్కువైపోద్ది. మీరు తినేదాన్ని బట్టి మీరు వేసుకోండి. మొత్తం అంతా వేగాలి కదా, బాగా పచ్చివాసన పోయేదాకా ఒక్కసారి మూత పెట్టేసుకుందాము. చూడండి, ఒక్కసారి ఒక 5 నిమిషాలు అయింది, తీసి చూస్తున్నాను. సగం వేగిందండి. ఇంకొంచెం సేపు వేయించుకోవాలి. ఎందుకంటే పచ్చివాసన అస్సలు ఉండకూడదండి. ఓపికగా వేయించుకోండి. మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుని తీసి చూస్తే నూనె అంతా పైకి తేలింది. చూడండి ఎంత బాగా వేగిపోయిందో. అడుగు అంటుతూ ఉంటుందండి, చూసుకుంటా వేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ వేయించుకున్న మిల్ మేకర్ అన్నీ ఉన్నాయి కదా, ఇందులో వేసేసుకుని బాగా కలుపుకుందాం. 1 నిమిషం పాటు మూత పెట్టుకుని మసాలా అంతా పట్టేలాగా కలుపుకుందాం. ఇప్పుడు ఒక అర గ్లాస్ వాటర్ అయితే వేస్తున్నానండి నేను, ఎందుకంటే గ్రేవీ రావాలి కదా. ఇలా కలిపేసుకుని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుందాం. మధ్య మధ్యలో మూత పెట్టుకుంటూ తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. చూడండి, నేను కసూరి మేతి వేసుకుంటున్నానండి. చాలా టేస్ట్ చాలా బాగుంటుంది కసూరి మేతి వేసుకుంటే. ఒక్కసారి మూత పెట్టేసుకుందాం. ఆ ఫ్లేవర్ అంతా కూరకు పట్టాలి కదా. ఇప్పుడు కొంచెం గరం మసాలా ఉంటే వేసుకోండి, మీ ఇష్టం. వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు, ఆప్షనల్ మాత్రమే. అలాగే ఒక నిమ్మ చెక్క పిండుకోండి. నిమ్మ చెక్క పిండుకోవడం వల్ల టేస్ట్ ఇంకా రెట్టింపు అవుద్ది, చాలా బాగుంటుంది. ఈ కర్రీ చపాతీలోకి కానీ, మన బిర్యానీలోకి కానీ, రైస్లోకి కానీ చాలా బాగుంటుందండి. నేనైతే బిర్యానీ అయితే చేశాను. చూడండి, గ్రేవీ ఎంత బాగా వచ్చిందో, తిక్కుగా. మరీ పలసగా అవసరం లేదు. ఇట్లా వండుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి. చూడండి, నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.